కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు రాశిలో రాహువు, ధనస్థానంలో ఏలినాటి శని నడుస్తూ శని ఉన్నాడు, చతుర్థ భావంలో కుజుడు, పంచమ స్థానంలో రవి ఉంటూ బుధుడు 7వ తేదీకి 6లో ఉండేటువంటి బుధుడు 7వ తేదీకి వచ్చి రవితో కలుస్తున్నాడు. బుధాదిత్య యోగం పంచమ స్థానంలో జరుగుతుంది. ఇక 6లో శుక్ర గురువులు ఉంటే ఆ శుక్రుడు కూడా 5వ తేదీకి వెళ్ళి సప్తమంలో ఉండే కేతువుతో కలుస్తున్నాడు. గురువు మాత్రం 6లోనే ఉంటాడు. మరి చంద్రుడు లాభస్థానం నుంచి చతుర్థ భావం వరకు తిరుగుతాడు ఈ పక్షంలో. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ యొక్క కుంభరాశి వారికి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే రాశిలో రాహు ఉంటూ సప్తమ స్థానంలో శుక్రుడు కేతువు ఉన్నారో, ఇది కొంత రాశిలో రాహు ఉండడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే కొంచెం ఏదో ఊహలు ఎక్కువ అవుతూ ఉంటాయి, ఏదో బ్లాక్ మ్యాజిక్స్ అయ్యేమో అనేటువంటి కొన్ని సందేహాలు, కొన్ని అనుకోని సంఘటనలు, కొంచెం ఊహలు, కొన్ని భయాలు ఏర్పడుతూ ఉంటాయి. దీనికి మీరు సింపుల్గా ఏమీ లేదు, దుర్గాదేవి నామాన్ని రోజు స్మరించండి, ఖచ్చితంగా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ రాహు సప్తమంలో కేతువు శుక్రుడు ఉంటూ లగ్నంలో ఎప్పుడైతే రాహు ఉన్నారో వివాహ సంబంధించిన విషయాలకు 5వ తేదీ నుంచి అసలు వెళ్ళకండి. వివాహ నిర్ణయాలు తీసుకోవడం, పార్ట్నర్షిప్స్, స్త్రీని పార్ట్నర్షిప్గా చేసుకోవడము, అదేవిధంగా వివాహం విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని ఇటువంటివి చేయకండి దయచేసి. ఇది నెలాఖరు వరకు ఉంటుంది కాబట్టి మనం పక్ష ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ పక్షాలను చెప్పుకుంటున్నాను నేను మీకు. అదేవిధంగా ధన విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి లాంగ్ టర్మ్ చేయండి, కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పనికి రావు. ఎందుకంటే ఏదో పొద్దున్నేసి సాయంత్రం డబ్బులు ఇచ్చేస్తా అన్నాడని ఇస్తే కనుక స్ట్రక్ అయిపోయినట్టే, రావు ఎట్టి పరిస్థితుల్లో. అదేవిధంగా కొంత మీ ఇష్టపూర్వకంగా మీరు కష్టపడి కొన్ని ల్యాండ్స్ అవి తీసుకునేటువంటి విషయంలో పార్ట్నర్షిప్లో తీసుకుని ఉంటారు కొంతమంది. ఎలా అంటే ఒక ఎకరం భూమి ఉంటే సరే నేను ఎకరం కొనుక్కోలేను కాబట్టి మీరు ఒక సగం నేను ఒక సగం కొనుక్కుందాం, అటువంటివి చేయకండి ఎట్టి పరిస్థితుల్లో. అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నం చాలా బాగుంది. రాజకీయ నాయకులకు చాలా బాగుంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి చెప్పాలంటే. లోన్స్ లభిస్తాయి. గతంలో ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి, ఎప్పటి నుంచో రావాల్సిన ధనం కొంతవరకు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. మరియు అదేవిధంగా లాంగ్ జర్నీ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి వెళ్ళేటప్పుడు. అదేవిధంగా కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ సంబంధించిన విషయంలో ఏదైనా ఇబ్బందులు కలుగుతుంటాయి ఈ టైంలో. అలా కలిగేటువంటి ఇబ్బందులు తొలగాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, గణపతి ఆలయాలకు వెళ్ళడము, అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం చేస్తూ ఉండమని చెప్పండి. మరియు ఓం గం గణాధిపతయే నమః అనే మంత్రం చేయమని చెప్పండి. అన్ని విధాలా బాగుంటుంది. మరియు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు 4, 5, 6 తేదీలు చీకటిలో నిర్మానుషమైన ప్రదేశాలకి అస్సలు పొరపాటును కూడా వెళ్ళకండి. మరియు 6, 7, 8 తేదీల్లో కొంత మీకు ఎవరికైనా ధనం ఇచ్చేటువంటి విషయంలో, ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కొన్నిసార్లు అమాయకంగా మోసపోతూ ఉంటాం. ఈ విషయంలో ఈ తారీఖుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు నిత్యము చేయవలసింది సూర్య నమస్కారాలు ఎక్కువ చేసుకోవడం, విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కొన్ని గ్రహాల యొక్క కంజంక్షన్ ఏవైతే ఉంటుందో, ఈ కంజంక్షన్స్ అనేటువంటివి మీ పర్సనల్ చార్ట్లో ఉన్నా లేకపోతే జనరల్గా గోచారంలో వచ్చినప్పుడు ఒక 15 to 20% దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. మీ పర్సనల్ చార్ట్లో వచ్చినప్పుడు మీకు ఆ మహాదశలో అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు పర్టికులర్గా చెప్తున్నా అంటే, ఇవాళ మనం చూసినటువంటి ఇప్పుడు ఈ 15 రోజులు పక్ష ఫలితాల్లో చెప్పుకునేటువంటి గోచారంలో చాలా స్పష్టంగా శుక్రకేతువుల యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. సో ఈ శుక్రకేతువుల యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి జాతకంలో మీకు అది కంపల్సరీ బ్యాడ్ ఎఫెక్ట్ ఇస్తుందా, మంచి ఎఫెక్ట్ కూడా ఇస్తుందా అనేటువంటిది ఒక సిస్టమ్ ఉంది. అదేమిటి అంటే శుక్రుడు ధనము, శుక్రుడు స్త్రీ, శుక్రుడు వివాహము, శుక్రుడు వాహనాలు, గృహాలు, లగ్జరీ లైఫ్. ఈ యొక్క శుక్రుడు కేతుతో కలిసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వాంటెడ్లీ వీళ్ళకి వాటి మీద ఇంట్రెస్ట్ లేకపోవడం జరుగుతూ ఉంటుంది, లేదా వాటి కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నా సరే సంపాదించినట్టే సంపాదించిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇది ఎప్పుడు మీరు గనక శుక్ర మహర్దశ కానీ కేతు మహర్దశ కానీ మీ లైఫ్లో ఉండాలి. అంటే ఉదాహరణకి అశ్విని నుంచి మనకి 27 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని భరణి దాటిన తర్వాత కృత్తికలో పుట్టారు ఉదాహరణకి, వాళ్ళ శుక్రదశ ఎప్పుడు వస్తుందండి? రాదుగా. వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? దాదాపుగా 90 ఏళ్ళకి వస్తుంది. 90 ఏళ్ళకి ఎప్పుడు అప్పుడు ఫలితమే ఉంటుంది, బాగా ఏజ్డ్ పర్సన్ అయిపోయి ఉంటాడు. కాబట్టి అది కాదు. మీరు ఉదాహరణకి అశ్విని నక్షత్రంలో పుట్టారు, లేదా భరణి నక్షత్రంలో పుట్టారు, లేదా రేవతిలో పుట్టారు, లేదా ఉత్తరాభాద్రలో పుట్టారు, ఒక ఏజ్లో వస్తాయి. అప్పుడు చూసుకోవాలి. అది కూడా ఏంటి, శుక్రుడు బాగుంటే మంచి ఫలితం, శుక్ర మహర్దశ. శుక్రుడు పాడైలాగే కేతువుతో కలిసి ఉంటే అన్ని స్ట్రక్ అవ్వడం, అంటే భార్య
కొన్ని కారణాల వల్ల కొంతమందికి ఎలా ఉంటుందంటే జీవిత భాగస్వామితో విడాకులు అవ్వవు, కానీ జీవిత భాగస్వామి ఒక దగ్గర, వీరు ఒక దగ్గర నివాసం ఉంటూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటంటే ఆ రకంగా ఈ శుక్రుడికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ రకమైనటువంటి ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, శుక్ర మహాదశ వచ్చినప్పుడు అందరూ ఏమనుకుంటారంటే శుక్రుడు అంటే ఇంకేముంది, అసలు అద్భుతం, నేను నాకు లగ్జరీ కొన్ని కోట్లు సంపాదిస్తాను, వాహనాలు గృహాలు ఉంటాయి అనుకుంటారు. కాదు, శుక్రుడు బాగుంటే నిజంగానే అన్ని కోట్ల రూపాయలు ఇస్తాడు, అంతా బాగుంటుంది. కానీ కేతువుతో కలిసి ఉండి, ఆ కేతువుతో కలిసి ఉండి కూడా కొంతమందికి యోగిస్తుంది. అది ఎప్పుడో చెప్తానండి. కొన్ని కెమికల్ రిలేటెడ్, ఫార్మా రిలేటెడ్ పూజాది కార్యక్రమాలు చేయించేవారు, అమ్మవారు ఉపాసకులు, లక్ష్మీ గణపతి ఉపాసకులు, పూజా సామాగ్రి స్టోర్స్ పెట్టుకునేటువంటి వారికి మళ్ళీ యోగిస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు ఏ వృత్తిలో ఉన్నారు, ఏ మహాదశ నడుస్తుంది, మీకు ఆ వృత్తి మీ జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్కి కనెక్ట్ అవుతుందా లేదా. అంటే ఎలా అంటే ఒక వ్యక్తి చూడండి, ఒక బీటెక్ చదివాడు, సాఫ్ట్వేర్ చదువుకున్నాడు, అతని సాఫ్ట్వేర్ రంగాలకు సంబంధించిన దాంట్లో అతను జాయిన్ అయితేనే అతను చాలా చక్కగా ఆ యొక్క వృత్తిని నిర్వహించగలుగుతాడు. అలా కాకుండా అతన్ని తీసుకెళ్లి మెకానికల్లోనే వేశారు, లేకపోతే మ్యాథ్స్ టీచర్గా చెప్పమన్నారు, లేకపోతే ఇంకోటి ఏదో చేయమన్నారు, చేయలేడు. అంత మాత్రం చేత అతని దగ్గర టాలెంట్ లేనట్టు కాదు. అలాగే ప్రతి జాతకంలో కూడా ధనయోగం ఎందులో ఉందో తెలుసుకోవాలి. ధనయోగం లేకపోవడం కాదు, ఉంటుంది, కానీ అది ఎందులో ఉందో తెలుసుకోగలగాలి. చాలా మంది చూడండి, నేను చాలా వ్యాపారాలు చేశానండి, ఆఖరి హోటల్ పెట్టుకుని బాగా నడుస్తుంది అంటారు. లేదా కొంతమంది చాలా వ్యాపారాలు చేశారు, చాలా ఉద్యోగాలు చేశారండి, స్క్రాప్ షాప్ పెట్టుకున్నాను సార్, కోట్లు సంపాదించాను అంటాడు. అంటే ఏమిటి, వాళ్ళకి దాంట్లోనే ఉంటుంది. మరి అంతకుముందు ఎందుకంటే అవన్నీ చేశారు, జాతకంలో ఇది ఉంటాయంటే వాళ్ళకి అవన్నీ చేసి నష్టపోయే యోగం కూడా ఉంటుంది, బ్యాడ్ పీరియడ్ ఒకటి నడుస్తూ ఉంటుంది. దాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ కలియుగంలో నామస్మరణ ద్వారా వృత్తిలో మీరు సరిగ్గా రాణించలేకపోతున్నారు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః చేయండి, చక్కగా వృత్తిలో సెటిల్ అవుతారు. ఏంటి ఫైనాన్షియల్గా నాకు ఎప్పుడు ఇబ్బంది ఉంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధని నమః చేసుకోండి. లేదండి నాకు హ్యాపీనెస్ లేదు, చాలామంది అంటుంటారు, ఏమండి ఏంటో నాకు లాభస్థానం పాడైపోయింది, లాభంలో శుక్రకేతువులు ఉన్నారు, అందుకే నాకు హ్యాపీనెస్ లేదు అంటూ ఉంటారు. అలాంటప్పుడు చాలా చక్కగా అమ్మవారి పాదాలు పట్టుకొని అమ్మవారిని ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయ నమః అనే మంత్రం చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఈ రకంగా ఏంటంటే ఇది కలియుగం కాబట్టి కలిలో నామస్మరణ ద్వారా మనం తరించవచ్చు, పెద్దగా ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. పూర్వజన్మలో చేసిన కర్మ వల్ల ఈ యొక్క గ్రహస్థితి ఏర్పడింది కాబట్టి నేను దీన్ని ఈ రకంగా నేను మార్చుకోగలగాలని ఒక నామస్మరణ మీ యొక్క జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ కాంబినేషన్స్ ఎప్పుడు కూడా కొన్నిసార్లు ఒక అద్భుతమైన కాంబినేషన్ కూడా ఉంటుంది. ఆ చంద్రమంగళ యోగం ఉందండి, బుధాదిత్య యోగం ఉందండి అని చెప్తూ ఉంటారు కదా. ఆ యోగం ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ యోగం పాపకత్తెరలో ఉంటే రాదు, మళ్ళీ మీకు ఫలితం శుభకత్తెరలో ఉంటే బాగా వస్తుంది. సో ఒక గ్రహం ఇంకో గ్రహాన్ని కలిసినప్పుడు ఒక యోగం ఏర్పడినప్పుడు, యోగం అనేటువంటిది ఒక రాశిలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది, నక్షత్రంలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది, ఒక గ్రహంతో కలిసినప్పుడు ఏర్పడుతుంది. ఆ యోగం ఏర్పడినటువంటిది మీకు ఎలా ఉంది, ఆ యోగం మీకు చక్కటి ఫలితాలు ఇస్తుందా ఇవ్వట్లేదా, అది పాపకత్తెరలో ఉందా శుభకత్తెరలో ఉందా, అది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది. కొన్నిసార్లు కొన్ని యోగాలు ప్రదేశం మారితే మంచి ఫలితాలు ఇస్తాయి, కొన్ని యోగాలు ప్రదేశం మారకుండా ఒకే దగ్గర స్థిరంగా ఉంటే మంచి ఫలితాలు ఇస్తాయి, కొన్ని యోగాలు విదేశాలకు వెళ్తే మంచి ఫలితాలు ఇస్తాయి. అలా ఏంటంటే ఆ యోగం ప్రదేశం మారడం వల్ల ఉందా, మారకపోవడం వల్ల ఉందా, ఏ వృత్తిలోకి వెళ్ళడం వల్ల ఉంది, కొంతమందితో దూరంగా ఉండడం వల్ల ఉందా, కొన్ని పార్ట్నర్షిప్స్ చేయడం వల్ల ఉందా, కొన్ని పార్ట్నర్షిప్స్ చేయకుండా ఉండడం వల్ల ఉందా అనేటువంటిది స్పష్టంగా మీరు తెలుసుకోగలగాలి. ఇలా కనుక తెలుసుకొని మీరు కనుక చేయగలిగితే, అమ్మవారి నామాన్ని మీరు స్మరణ చేయగలిగితే ఖచ్చితంగా అన్ని విధాలా మీకు బాగుంటుంది.